వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలకు స్వాగతం. దేవాలయానికి వెళ్ళకపోతే పుణ్యమేమన్నా తగ్గిపోతుందా అని అడుగుతున్నారు. దేవాలయానికి వెళ్ళకపోవటం అనేటువంటిది ఎవరి మనసుకు తగ్గట్టుగా వారి యొక్క అభిప్రాయం ఉంటుంది. దేవుడు లేడు అనేటువంటి వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి మనస్కులు దేవాలయానికి వెళ్ళకుండా వాళ్ళు ఇంటి వద్దనే తమకు తోచిన తందంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేవుడు ఉన్నాడు, మన నిమిత్త మాత్రం ఆ స్వామిని తప్పనిసరిగా ధ్యానం చేయాలి, ఆ దేవాలయానికి వెళ్ళి రావాల్సిందే అని చెప్పేసి మొక్కుబొడులతో మొక్కుని వెళ్ళేటువంటి వాళ్ళు కూడాను మనకు కోకులలుగా కనిపిస్తారు. ఆపదలు సంభవించినప్పుడు ఆపద మొక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ స్వామివారికి ముడుపు కట్టి తప్పనిసరిగా తిరుమల తిరుపతి దివ్యక్షేత్ర సందర్శనం చేసి ఆ స్వామిని క్షణంసేపు వీక్షించిన చాలనుకుంటూ ఆ కనుల నిండా ఆ క్షణం చూచి బయటికి వచ్చి అమ్మయ్య మొక్కుబడి తీరింది, స్వామి అనుగ్రహం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మన మనస్సు యొక్క ప్రభావతత్వం. మనస్సు నిండా స్వామివారిని నింపుకొని మనం రోజు దేవాలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని మనస్సు నిండా కూడా ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ ఏ రావి చెట్టు దగ్గర కూర్చొని మనం ధ్యానం చేసుకోవచ్చు. అలా ధ్యానం చేసినప్పుడు మన జన్మ యొక్క సార్థకత ఏమిటో మనకు గోచరించేంత వరకు కూడా నిత్యం కూడాను ధ్యానంలో భగవంతుణ్ణి దర్శించవచ్చు. కేవలం దేవాలయానికి వెళ్ళి భగవంతుని చూస్తేనే మంచిది అని చెప్పడం కాదు, కానీ దేవాలయానికి వెళ్ళకపోయినప్పటికీ కూడాను మనస్సును త్రికరణ శుద్ధిగా ఉంచుకొని ఒక పవిత్ర స్థలంలో కూర్చొని ధ్యానంలో భగవంతుని వీక్షించేటువంటి వారి సంఖ్య ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఉంటుంది. కనులారా భగవంతుణ్ణి వీక్షించినటువంటి వారు తమ జన్మ సార్థకత ఏమిటి అని ఆలోచించిన వాడు బుద్ధ భగవానుడు. ఆయన రావి చెట్టు కింద కూర్చొని ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి తన జన్మ యొక్క ముఖ్యమైనటువంటి జ్ఞానం వచ్చేసింది. అప్పుడు అంటాడు, అవనిలోన అనేక జన్మములనెత్తి తిరుగుచుంటి గృహకారు తెలియలేక కనుగొంటి నేడు గృహకారుని భవబంధములు తీరినవి గృహకార నీతోడ నాకిక పని లేదు అని. ఈ శరీరంతో సంబంధం లేకుండా ఉండిపోతుంది. ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. జ్ఞానతత్వంతో ఉన్నటువంటి దేదీప్యవంతమైన అనిర్వచనీయమైనటువంటి ఒక దివ్య శక్తే అసలు సిసలైనటువంటిది అని చెప్పేసి తెలుసుకోవటం అన్నమాట. ఇలా తెలుసుకున్నటువంటి వాళ్ళలో మనకు రమణ మహర్షి కూడా ఒకరు. నేనెవరిని అంటూ ఆలోచన చేసి సాక్షాత్తు ఈ శాశ్వతమైనటువంటి అసలు సిసలైనటువంటి జ్ఞానతత్వాన్ని పొందారు. కాబట్టి మానవులు ప్రతి ఒక్కరూ కూడా దేవాలయాన్ని దర్శించవచ్చు. దేవాలయాన్ని దర్శించినప్పుడు ఏం జరుగుతుందంటే పుణ్యాత్ములు నడిచినటువంటి త్రోవాది, అక్కడ ఉన్నటువంటి పవిత్ర పుష్కరిణి అత్యంత విశిష్టవంతమైనటువంటి రుగ్మతలను పోగొడుతుంది. కాబట్టి మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. కాబట్టి దేవాలయాన్ని దర్శిస్తాం మనం. ఆ దేవాలయం దర్శించకపోయినా మనస్సు నిండా భగవంతుని తలుచుకుంటూ
భగవద్ధ్యానం చేస్తే దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అనేటువంటి సంప్రదాయాన్ని మనం పాటించటంలో తప్పు లేదు కదా. మరి ఇంత గొప్ప విశేషం దేవాలయాల వెనక దాగిన పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు.